మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు అగ్రనేతలు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. ఇందులో 2 కేంద్ర కమిటీ సభ్యులు కాగా మరో 2 తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు. 2 కేంద్ర కమిటీ సభ్యులపై తలా 25 లక్షల రివార్డు ఉండగా మరో 2 రాష్ట్ర కమిటీ సభ్యులపై తలా 20 లక్షల రివార్డు ఉంది. 4 ఒకేసారి లొంగిపోవడంతో తెలంగాణకు చెందిన లీడర్లు ప్రస్తుతం మావోయిస్టు పార్టీలో 2 ఉన్నారని డీజీపీ తెలిపారు. లొంగిపోయిన వారిలో కేంద్ర కమిటీ కార్యదర్శి తిప్పరి తిరుపతి అలియాస్ దేవచి, పొలిట్ బ్యూరో సభ్యుడు మల్లాన్ రాజురెడ్డి అలియాస్ సంగ్రామ్, తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్ దామోదర్, రాష్ట్ర కమిటీ సభ్యుడు నూనె నరసింహారెడ్డి అలియాస్ గంగన్న ఉన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి చెందిన తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ 1978లో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దాదాపు 44 సంవత్సరాలుగా అజ్ఞాత జీవితంలో ఉన్నారు. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నంబళ్ల కేశవరావు ఎన్కౌంటర్లో 2024 మే 21న మృతి చెందిన తర్వాత తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం శాస్త్రులపల్లి గ్రామానికి చెందిన మల్లా రాజురెడ్డి అలియాస్ సంగ్రామ్ 1974లో రాడికల్ విద్యార్థి సంఘం ద్వారా పార్టీలోకి వెళ్లిపోయారు. దాదాపు 46 సంవత్సరాలుగా అజ్ఞాత జీవితం గడిపిన ఆయన ప్రస్తుతం పొలిట్ బ్యూరో సభ్యుడిగా వ్యవహరిస్తున్నారు. ములుగు జిల్లా తాడ్వాయి మండల కాల్వపల్లి గ్రామానికి చెందిన బడే చొక్కారావు అలియాస్ దామోదర్ 10వ తరగతి చదువుతూనే 1996లో పార్టీలోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. గుంటూరు జిల్లా కాకుమాను మండలం వల్లూరు గ్రామానికి చెందిన నూనె నరసింహారెడ్డి అలియాస్ గంగన్న జననాట్య మండలి ద్వారా 1990లో పార్టీలోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఉన్నారు. ఈ 4 ఒకేసారి తెలంగాణ డీజీపీ ముందు లొంగిపోయారు. ఈస్ట్ డివిజన్ కమిటీ కార్యదర్శిగా కూడా నియమించబడ్డాడు. 2025 జనవరిలో తెలంగాణ రాష్ట్ర కమిటీ సెక్రటరీగా నియమించబడి ఇప్పటి వరకు ఆ బాధ్యతలు నిర్వహించారు. ఆదిపూర్ ఏరియా కమిటీ కార్యదర్శిగా పనిచేశాడు. ఖమ్మం, కరీంనగర్, వరంగల్ డివిజన్ కమిటీకి సభ్యుడిగా కూడా పనిచేశాడు. తర్వాత 2007లో ఈస్ట్ డివిజన్ కమిటీ కొనసాగుతున్నారు. ఇక మూడవ సరెండర్ ఇక్కడ బయటకు వచ్చినటువంటి 3వ నాయకుడు బడే చొక్కారావు అలియాస్ దామోదర్. ఈయన 46 years ఆఫ్ ఏజ్. ములుగు జిల్లా తాడ్వాయి మండలం చెందినటువంటి కాలువపల్లిలను బీఎస్సీ పూర్తి చేసిన తర్వాత నర్సరావుపేటలో ఎల్ఎల్బి కోసం అని చెప్పి గుంటూరులో చదువుతూ ఆర్ఎస్యు కలాపాల పట్ల తర్వాత 2017లో ఒడిశా రాష్ట్ర కమిటీ కూడా సెక్రటరీగా ఉంటూ దానికి మార్గదర్శకత్వం వహించాడు. నరహరి ఎలియాస్ సంతోష్ ఇతను ఈస్ట్ రీజనల్ బ్యూరో మెంబర్, టెక్నికల్ డిపార్ట్మెంట్ ఇన్ఛార్జ్గా ఉన్నాడు. జార్ఖండ్లో పనిచేస్తున్నాడు. ముప్పిడి సాంబయ్య ఎలియాస్ సుదర్శన్ ఇతను స్టేట్ కమిటీ మెంబర్గా ఒరిస్సా స్టేట్ కమిటీలో ఉన్నాడు. వార్తశేఖర్ ఎలియాస్ మంక్తు ఈయన దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీలో ఉన్నాడు. ఇంజనీరింగ్ వ్యవహారాలు చూస్తాడు. కమ్యూనికేషన్ వింగ్కు ఈయన ఇన్ఛార్జ్గా ఉన్నాడు. జోడే రత్నాబాయి ఎలియాస్ సుజాత ఈమె ముప్పాల లక్ష్మణరావు గణపతి భార్య. ఈమె మార్ట్ డివిజన్ ఇన్ఛార్జ్గా ఉంది. డివిజనల్ కమిటీ స్టేట్ జోనల్ కమిటీ మెంబర్ స్థాయిలో ఉంది. లక్కా సుశీల ఎలియాస్ రేలా ఈమె డిస్ట్రిక్ట్ కమిటీ మెంబర్ స్థాయి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తుంది దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీలో. ఉతిమి అనిల్ కుమార్ ఎలియాస్ భగత్ సింగ్ ఇతను డివిజనల్ కమిటీ మెంబర్గా ఉన్నాడు. కంప్యూటర్ ఆపరేటర్ దేవ్జీతో పాటుగా ఉండేవాడు. తర్వాత రంగపోయిన భాగ్య ఎలియాస్ రూపి ఈమె ఏసీఎం స్టేటస్లో ఉంది.